నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. శివుడు హిందూ మతంలోని ప్రధాన దేవుడు. మరో పేరు సదాశివుడు. సృష్టిలోని అంతటికి మూల కారణం శివుడు. త్రిమూర్తుల్లో ఒకరు. బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు. మహాకాలునిగా బ్రహ్మ విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని నూతన సృష్టి ఉద్భవింపచేసేవాడే మహాకాలుడు. సదాశివుడు అనగా ఆది అంతం లేనివాడు. శివ అనగా సంస్కృతంలో శుభం సౌమ్యం అని అర్థాలు ఉన్నాయి. ఈయన బ్రహ్మ విష్ణు కోరిక మేరకు త్రిమూర్తుల్లో చివరివాడైన శంకరునిగా ఉద్భవించారు. శివుడు హిందువులు పూజించే దేవుళ్ళలో ప్రథముడు. శివుడు పశుపతిగాను లింగం రూపంలోను సింధు నాగరికత కాలానికే పూజలు అందుకున్నాడు. నేటికి దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాల్లో శివుడు రుద్రునిగా పేర్కొన్నారు. శైవంలో శివుని పరమాత్మగాను ఆదిదేవునిగాను భావిస్తారు. అయితే స్మార్తం వంటి ఇతర హిందూ శాఖల్లో దేవుణ్ణి అనేక రూపాల్లో ఒకనిగా పూజిస్తారు. వైష్ణవంలో శివుని విష్ణువు రూపంగా భావిస్తారు. శివుని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులంటారు. శైవం, వైష్ణవం, శాక్తేయం హిందూ మతంలోని 3 ముఖ్యమైన సాంప్రదాయాలు. వినాయకుడు కుమారస్వామి, అశోక సుందరి జ్యోతి, మానసులు పార్వతి పరమేశ్వరుల బిడ్డలు. శివుడు ఆద్యంతాలు లేనివాడు, అతిశయించువాడు. అంటే ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ఏ కాలం నుండైనా ఏ కాలానికైనా అవలేలగా పయనించువాడు. రూపాతీతుడు. శివుడు జనన మరణాలకు అతీతుడు. కాలాతీతుడు అనగా కాలమునకు వశము కానివాడు. అందుకే సదాశివుడు అంటాం. అంతయు శివుడే. అందుకే అందరూ దేవతలకు శివారాధకులే. విష్ణువు, బ్రహ్మ, ఇతర దేవతలు సదా శివలింగారాధన చేస్తూ ఉంటారు. పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభవం. అది విష్ణు బ్రహ్మలకు కూడా అసంభవం. అందుకే పరమశివుడు అంటారు. మరొక ఇతిహాసంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరి దేవి. అప్పుడు రాజరాజేశ్వరి దేవికి 3వ నేత్రం ఉంది. అనంతరం తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరిందట. మొదట ముగ్గురు నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి ఒక షరత్తు పెట్టాడు. అది తనను వివాహమాడిన అనంతరం 3వ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి వివాహానంతరం శివునికి 3వ నేత్రం ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ 3వ నేత్రంతో ఆ దేవతను భస్మం చేసి ఆ భస్మ రాశిని 3 భాగాలుగా విభజించి లక్ష్మి, సరస్వతి, పార్వతిలను సృష్టించాడని చరిత్ర చెబుతోంది. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుని త్రిశూల సత్వ రజ తమో గుణాలకు ప్రతిరూపాలు. డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనో నిగ్రహానికి, గంగాదేవి శుద్ధతకు ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మాలుగాను, ధరించిన పులిచర్మం అహంకారాన్ని త్యజించమని, ఆసనం పైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి. అతను పట్టుకున్న 4 జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, ధర్మానికి, 3వ నేత్రం జ్ఞానానికి సూచిక. శివుడు కేవలం రుద్ర స్వరూపమే కాక ప్రేమ స్వరూపుడు కూడా. శివుణ్ణి, అతని కుటుంబాన్ని మనం 2 విధాలుగా దర్శించవచ్చు. అవి రుద్ర స్వరూపంగా అయితే శివుడు మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచ గణాలుగా దర్శనమిస్తే, శాంత స్వభావనుగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. ఇలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మహాదేవుణ్ణి 2 రూపాల్లో మనం దర్శించుకోవచ్చు.